బియ్యం రవ్వ అండి. మసీదుకి పంపించే గంజి ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తయారు చేద్దామండి. ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. నూనె పోసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఒకటి, కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఈ గంజిలో కారబూందీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము అలాగే కారబూందీ వేసుకొని తింటాము. చాలా ఇష్టం ఈ గంజి అంటే. బియ్యం రవ్వతో చేసుకుంటాం. బాగా వేగాలండి. వేగితేనే దాని టేస్ట్ వస్తుంది, గంజి టేస్ట్. ఉల్లిపాయ, టమాటా బాగా వేగితే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇది కూడా బాగా వేయించాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే స్మెల్ సూపర్గా ఉంటుంది. ఇది బాగా వేగాలండి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. 1 2 3 4 5 గ్లాసులు వాటర్ పోసాను. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందాక వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి మరుగుతుంది. ఇప్పుడు ఆ గ్లాస్ పిండి ఇందులో వేసేసుకుందాం. రవ్వ అండి, పిండి కాదు, రవ్వ. ఇలాగా ఇది చిక్కపడుతుందండి. రవ్వ ఉడకాలి కదా, చిక్కపడుతుంది. అప్పుడు దాకా సన్న మంట మీద పెట్టాలి, లేకపోతే పొంగిపోతుందండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఈ గంజేనండి ఇష్టంగా తింటారు మసీదులో. ఉపవాసాలు ఉన్నవాళ్ళు, ఉపవాసాలు ఉంటారు కదండి, వాళ్ళు అందరికీ పంచుతారు గంజి. చిక్కపడుతుంది గంజి. అదిగోండి, 1 గ్లాసే వేసాను నేను. ఇది ఉడకాలి. ఉడికితే అప్పుడు ఉంటుంది. అయిపోయిందండి, గంజి ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రంజాన్ నెల గంజి అండి ఇది. కారబూందీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కారబూందీ వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి ఇలా తాగుతారు.